సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ 10th వరకు కామన్గా చదువుకుంటూ వస్తారు. 10th తర్వాత అసలు విషయం స్టార్ట్ అవుతుంది. 10th వరకు అందరూ ఇది కామన్. ఏ సిలబస్ చదివినా సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ 10th వరకు అందరు కామన్గా చదువుతారు. 10th తర్వాత అసలు ఏం చేయాలన్న విషయం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 10th తర్వాత బైపీసీ తీసుకున్న వాళ్ళందరిది కూడా ప్రైమరీ గోల్ ఎంబీబీఎస్. ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళకు ఏది తీసుకున్నా అని వచ్చేస్తుంది. కొంచెం మంచి కాలేజు ఇక్కడ అక్కడ మొత్తానికి మాత్రము వాళ్ళకి ఏ కోర్స్ అయినా చేసుకోవడానికి వెసులుబాటు ఉన్న కోర్స్ వచ్చేసి మనకి ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. సో దానికి పెద్ద ఖర్చు అవ్వదు, అంత కాంపిటీషన్ లేదు. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రమోట్ చేస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. సో దొరకకపోవడం అంటూ సమస్య లేదు. ఇక్కడ వచ్చిన సమస్య అంతా బైపీసీ తీసుకున్న వాళ్ళకు. సో 10th తర్వాత బైపీసీ తీసుకున్న వాళ్ళ ప్రైమరీ గోల్ వచ్చేసి ఎంబీబీఎస్. సో ఈ విధంగా ఎంబీబీఎస్ అవుదాము, డాక్టర్ అవుదాము, పీజీ డాక్టర్ అవుదాము, స్పెషలైజ్డ్ డాక్టర్ అవుదామని పిల్లలు పేరెంట్స్ ఎంతో కలలు కానీ 2 years తర్వాత అసలు విషయం ఏంటిది, అసలు ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ అవుదామని జాయిన్ అయిపోతారు, బైపీసీ తీసుకుంటారు, తర్వాత నీట్ కోచింగ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అసలు ఎంతమంది రాస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయన్న దాన్ని తెలుసుకునే వరకు లేట్ అయిపోతుంది. అప్పటికే బైపీసీ అయిపోయేంత వరకు. సో ఇక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓవరాల్ ఇండియాలో 23 lakhs స్టూడెంట్స్ నీట్ అపియర్ అయ్యారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 25 lakhs. కానీ ఓవరాల్గా సీట్స్ మన ఇండియా మొత్తంలో ఎన్ని ఉన్నాయి? 1,18,148, 1,18,148. ఇది ఓవరాల్గా చెప్తున్నాను, నేను ఫ్రీ సీట్స్ అనట్లేదు. ఇందులో 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ లోపల టోటల్ ఫ్రీ సీట్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ లోపల 50% ఫ్రీ సీట్స్. ఆన్ అండ్ యావరేజ్ ఓవరాల్గా 60,000 సీట్స్ ఉన్నాయి.